హాయ్ ఫ్రెండ్స్! ఎవరైనా మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. 4 పెదవులు ఒక్కటిగా మారిన వేళ ఇద్దరి కళ్ళు చిన్నగా మూసుకున్నాయి. కాసేపటికి అవని దూరం జరగడంతో రామ్ పైకి లేచి అవని మొహాన్ని తన వైపుకు తిప్పుకుని, "నువ్విలా సైలెంట్‌గా ఉండకే, నన్నరువు లేదా తిట్టనైనా తిట్టు" అన్నాడు రామ్. "నేను కొన్ని రోజులుగా ఇలాగే సైలెంట్‌గా ఉన్నారా" అంది అవని. "ఎహె, మాటకు ముందురా, మాట తర్వాతరా, ఏంటి నువ్వు? రా రే అంటుంటేనే బాగుంది" అని అసహనంగా రామనడంతో, "ఈ కోపం నీలో మొదట్నుంచీ ఉన్నా నా దగ్గర చూపించకపోవడంతో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు తెలిసింది" అంది అవని. "అవి అలా డల్‌గా మాట్లాడకే, కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదే. మన ప్రేమతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి. అప్పుడు ఇలా చిన్న చిన్న గొడవలు, అరుపులు మామూలే కదా. అంత మాత్రానికే ఇలా నాతో దూరంగా ఉంటావా" అని రామ్ బాధగా చూడడంతో, "నేనెక్కడ నీతో దూరంగా ఉన్నాను? ఇప్పుడు కూడా నీ దగ్గరే ఉన్నా కదా" అంది అవని. "ఇలా ఉన్నా మన మధ్య ఏదో దూరం కనిపిస్తోంది నాకు. కారణం నువ్వే" అన్నాడు రామ్ సూటిగా అవనిని చూస్తూ. "ఈ కోపం తగ్గించుకుంటే బెటర్ రామ్. త్వరలో మన పెళ్లి అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి" అంది అవని. "నేను ట్రై చేస్తామా? ట్రస్ట్ మీ" అన్నాడు రామ్. "నేను కళ్ళు మూసుకుని నేను నమ్ముతా రామ్" అని అవని అనడంతో, "చాలు ఈ మాట" అని అవని నుదుటిన ముద్దు పెట్టుకొని గుండెలకి హత్తుకున్నాడు రామ్. "మొన్న పల్లవి కాల్ చేసి సారీ చెప్పింది" అంది అవని. "హా, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. తను రియలైజ్ అయ్యింది" అని రామనడంతో, తలెత్తి రామ్ని సూటిగా చూస్తూ, "రియలైజ్ అయ్యేలా నువ్వు మాట్లాడావని నాకు తెలుసులే" అంది అవని. దానికి రామ్ చిన్నగా నవ్వితే, "ఎందుకు రామ్, కోపంలో తనని వెళ్ళమన్నావు? నీ అక్కకి తెలిస్తే ఎంత బాధపడుతుంది" అంది అవని. "తను నాకు అట్రాక్ట్ అవుతోందవి. తన ఏజ్ అలాంటిది. దానికి తోడు మనల్ని ఎప్పుడు ఎలా చూసిందో నాకు క్లియర్‌గా తెలియదు. కానీ అవన్నీ నాకు అవసరమైతే తను నన్ను ప్రేమిస్తోందని నేను ఉన్నాను కదా" అంది. ఆ మాటకు చాలా కోపం వచ్చింది నాకు. కానీ తను ఇక్కడే ఉంటే ఎక్కడ తన క్యారెక్టర్ వదులుకుంటుందో అన్న భయం అవి. రామ్, పల్లవి మరీ అలాంటి పిల్ల కాదు" అంది అవని. "మనం కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాము. అవి ఆ ఏజ్‌లో వచ్చే థాట్స్ అని మనకు కూడా తెలుసు కదా. కాకపోతే మామ మనకు అర్థమయ్యేలా చెప్పాడా టైంలో. ఆ ఏజ్‌లో ఫిజికల్ నీడ్స్ కోసం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. అందులో ఇష్టపడిన వాళ్ళకి దగ్గర అవ్వాలని కూడా ట్రై చేస్తారు. కానీ దాని తరువాత పరిణామాలు మీ నాన్న చెప్పారు, మనం అర్థం చేసుకున్నాం. కానీ అప్పుడు కోపంలో ఉన్న పల్లవి నేనేం చెప్పినా నీకోసమే అనుకుని కోపం పెంచుకుంటుంది. లేదా తను కూడా క్లోజ్‌గా మూవ్ అవ్వాలనే చూస్తుంది. అందుకే నేను తనని వెంటనే నాకు దూరంగా పంపించేశాను. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా చెప్పడంతో తను అర్థం చేసుకుంది" అన్నాడు రామ్. "పోనీలే, నా వలన ఎక్కడ మీరు దూరం అవుతారో అని ఎంత బాధపడ్డానో తెలుసా" అంది అవని. "కానీ తను నిన్ను అలా మాట్లాడడం చాలా తప్పు అవి. ఆ ఏజ్‌కి అలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? మా అక్క కానీ, బావ కానీ అలా మాట్లాడే రకం కాదు. ఇదంతా కాలేజీ ఎఫెక్ట్" అన్నాడు రామ్. "కోప్పడకుండా మీ అక్కకు చెప్పు, పల్లవితో మాట్లాడుతుంది. నువ్వు చెప్పేదానికన్నా మీ అక్క వివరంగా పల్లవికి అర్థమయ్యేలా తల్లిగా కరెక్ట్‌గా చెబుతుంది" అంది అవని. "సరే అని కోపం పోయిందా" అన్నాడు రామ్. "నాకు కోపం లేదు రామ్, బాధగా ఉంది. నువ్వు అరిచినందుకు కాదు ఈ బాధ. జీవితంలో కోపాలు, బాధలు సహజమే. కానీ అలా అరిచిన తర్వాత నాతో ఒక్కసారి అయినా మాట్లాడావా? ఆ రోజు అవి ప్రామిస్సే. ఆ రోజే వచ్చాను నేను. అప్పటికే నువ్వు నిద్రపోయావు. మళ్ళీ చీకటితో లేవాలని డిస్టర్బ్ చేయలేదే. నీపై కోప్పడి నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకే కదా ఉదయమే వచ్చి ఏదో ఒక సాకుతో మాట్లాడుతుంటా" అని అవని నుదుటిపై ముద్దు పెట్టి,
యువర్ మై లైఫ్ అవి. ఒక మాట అన్నానని బాధపడకు. నువ్వు నా దానివనే కదా. కోపంలో అయినా స్ట్రెస్ లో అయినా నీ మీద మాత్రమే అరుస్తుంటా అప్పుడప్పుడు అని రామ్ అనడంతో రామ్ మెడ చుట్టూ చేతులు వేసి రామ్ మీద వాలిపోతూ నువ్వు ఎన్నైనా అను, కానీ ఆ తర్వాత కూడా అలా దూరంగా ఉంటే నేను భరించలేను రామ్ అంది అవని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే. ఎప్పుడూ ఏమన్నా తిరిగి అరిచి కొట్లాడే అవని తను మెంటల్ గా ఫిజికల్ గా తన ప్రేమను రుచి చూశాక తిరిగి ఒక మాట అనేది కాదు కదా. కొత్తగా బాధపడుతూ ఏడ్చేస్తుంటే రామ్ మనసంతా బాధగా అయిపోయింది. అవనికి అర్థమయ్యిందో లేదో కానీ రామ్కి మాత్రం బాగా అర్థమయ్యింది. తను అవనికి వీక్ పాయింట్ అయిపోయాడు. అది మంచికో చెడుకో తనకి తెలియదు, కానీ ఇంకెప్పుడు అవనికి మాత్రం దూరంగా ఉండి బాధ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాడు. నువ్వు అలా ఏడవకే, నా వలన కాదు అని అవని చెంపలపై కన్నీళ్లు తుడిచి బుగ్గలపై ముద్దు పెట్టాడు రామ్. బుగ్గలు దాటి ఆమె అదరాలు అందుకున్నాడు. సైడ్ నుంచి తన పై వాలిన అవని నడుము పట్టి తన పైకి లాక్కున్నాడు రామ్. తన థైస్ పట్టుకొని అతని నడుము చుట్టూ కాలు వేయించుకున్న రామ్ని గట్టిగా హత్తుకుంది అవని. అలవాటు అయ్యింది కానీ కొన్ని రోజులే కానీ ఇద్దరి మధ్య ఈ నెల రోజుల్లో చిన్న చిన్న ముద్దులు కూడా లేకపోవడంతో రామ్ స్పర్శకు దూరంగా జరగలేకపోయింది. అవని తనని గట్టిగా హత్తుకోవడంతో ఆమె నడుముని గుప్పెట బిగించాడు రామ్. ఇద్దరిలోనూ దూరం జరగాలన్న ఆలోచనే రాలేదు. ఆ సమయంలో తాము ఎక్కడున్నది కూడా గుర్తు లేకుండా పోయింది ఇద్దరికి. క్రమంగా ఇరువురి దేహాల్లో వేడి పెరిగేలా అదర చుంబనం కొనసాగించాడు రామ్. డీప్ గా ముద్దులో ఇన్వాల్వ్ అయిన రామ్ని దూరం జరపడానికి చూసింది అవని. శ్వాస తీసుకోవడం భారం అవుతుంటే అది గమనించిన రామ్ ఇద్దరి ఎంగిలితో ఒక్కటైన పెదవులు వదిలి ఘాటుగా ఆమె మెడపై తన పెదవులతో ముద్దులు పెడుతూ శంఖంలా వంపు తిరిగిన మెడపై తన పంటి గుర్తులను వదిలాడు. తన మెడపై కదులుతున్న అతని పెదవుల తాకిడికి అదురుతున్న ఆమె తనువు తాపంతో మునిగిపోతుంటే మెడ నుంచి జారిన రామ్ అవని చెవి కింద గట్టిగా ముద్దు పెట్టాడు. రామ్, ప్లీజ్ రా, అక్కడ ముద్దు పెట్టకు అంది అవని భారంగా. ఆమె తనని రా అని పిలవడంతో నవ్వు వస్తున్నా మత్తుగా పిలిచిన అవని పిలుపుకి ఆమె లేత గులాబీ రంగు పెదవులు మరోసారి అతని పంటి కింద నలిగిపోయాయి. అతని జుట్టు ఆమె చేతుల్లో చిక్కుకున్న తనకు అనవసరం అన్నట్లుగా మెడ నుంచి పెదవులను రాస్తూ కిందకు వెళ్ళాడు రామ్. గుండెలు భారంగా మారుతుంటే భుజంపై ఉన్న ఓణిని ఒక్కసారిగా లాగేశాడు. రామ్ అంది అవని తన చేతులని గుండెలకు అడ్డం పెట్టుకొని. ఓయ్, అక్కడ నాకు తెలియంది నేను చూడండి ఏముందే అన్నాడు రామ్ చురుగ్గా చూస్తూ. నీకు తెలిసినా సిగ్గు లేకుండా ఎలా ఉంటాను రామ్ అని రామ్ చేతిలో నుంచి ఓని తీసుకోవాలని చూసింది అవని. అవి చేతులు తీ అన్నాడు రామ్. మన పెళ్ళయ్యాకే ముచ్చటగా మూడో కలయిక అన్నావు కదా అంది అవని ఏడు మొహం వేసి. నాకు గుర్తుందే అని రామ్ అసహనంగా అనడంతో తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసి, మరి ఇదేంటి రామ్, ఇంత దూరం వచ్చాక నువ్వే ఫీల్ అవుతావు అంది అవని. పర్లేదు, నాకు ఆ ఫీలింగ్ కూడా నచ్చింది, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నీ వల్లనే కదా అని అవని చేతులని తన రెండు చేతులతో పట్టుకున్నాడు రామ్. అవని తేరుకొనే లోపే రామ్ తల అవని ఎదపై చేరితే అతని మీసం చురుక్కున గుచ్చుకోవడంతో కళ్ళు బిగించింది అవని. ఇది మన ఫేవరెట్ ప్లేసే అని రామ్ ముద్దు పెట్టడంతో తన చేతుల్లో ఉన్న రామ్ చేతులని గట్టిగా పట్టుకుంది. చిన్నగా అవని చేతులపై తన పట్టు తప్పించిన రామ్ తన చేతులని ఆమె నడుముపై వేసి నిమరడంతో ఓ పక్క భారంగా ఉన్న మరో పక్క శరీరానికి రామ్ స్పర్శ హాయిని ఇస్తుంటే రామ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని తలని గట్టిగా తన వైపుకి హత్తుకుంది అవని. ఆమె గుండెల్లో చిక్కుకున్న అతనికి ఊపిరాడకపోయినా తన మొహం మాత్రం అటు ఇటు కూడా జరపలేదు రామ్. అంతకు మించి కొంచెమైనా ముందుకు వెళ్ళమని
అతని శరీరం పోరు పెడుతున్నా ముందుకు వెళ్ళి అవనికి ఫీలింగ్స్ తెప్పించి బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్ గా అయిపోయాడు రామ్. ఉక్కబోసి చెమటలు పట్టిన ఇద్దరి శరీరాలను రామ్ దూరం చేయడంతో అలాగే ఫ్లోర్ పై వాలిపోయింది అవని, దిండులో మొహం దాచుకుంటూ. అవని చేష్టలు చూసి నవ్వుతూ శరీరానికి గాలి ఆడడం కోసం తన టీషర్ట్ తీసి దూరంగా విసిరి దివాన్ పై బోర్లా పడ్డాడు రామ్. అవి ఇటు తిరిగే అని రామ్ పిలవడంతో ఏంటి అంది రామ్ వైపుకి తిరిగి అవని. అవనిని చూసి మళ్ళీ శ్వాస భారంగా వదులుతూ ముందు ఆ ఓని వేసుకొని చావే, ఇక్కడ ఫీలింగ్స్ తో చచ్చిపోతున్నా అని రామ్ అనడంతో భుజం పైకి జారిన ఓనీని నీట్ గా కప్పుకొని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది అవని. నేను లాగితే మాత్రం ఇన్ని చదువుతుంది, ఇప్పుడు మాత్రం ఇలా నవ్వుతూ పనుకునిందో చూడు అని తను చేసిన గాయం అవని పెదవులపై కనపడడంతో రామ్కి ఆగడం కష్టమయ్యింది. దివాన్ మీద నుంచి కిందకు వంగిన రామ్ తనని ఊరిస్తున్న ఆమె పెదవిని 2 చేతి వేళ్లతో నలిపేసి అవని చేతిలో వీపు పచ్చడి చేయించుకున్నాడు రామ్.